హలో డెవలపర్స్, ఒక కొత్త కోర్స్ మనం ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అండ్ కోర్స్ పేరేముంది? టైప్ స్క్రిప్ట్. ఓకే, సో ఈ కోర్స్ ఎవరి కోసం ఉంది? సో ఎవరైనా రియాక్ట్ ప్లాన్ చేస్తున్నారు అండ్ యాంగులర్, ఒకవేళ మీన్ స్టాక్, అన్ స్టాక్, ఓకే, ఇట్లాంటి టూల్స్ అండ్ ఫ్రేమ్వర్క్స్ మీరు ప్లాన్ చేస్తున్నారు అండ్ ఒకవేళ రియాక్ట్ నేటివ్ కూడా ప్లాన్ చేస్తున్నారు అంటే ఈ కోర్స్ అందరికీ ఉంది. ఓకే, సో టైప్ స్క్రిప్ట్కి చాలా డిమాండ్స్ అయిపోయింది అండ్ ప్రస్తుతం ప్రజెంట్ మార్కెట్లో కూడా ఫుల్ స్టాక్ జావా స్క్రిప్ట్ నడుస్తుంది. సో ఫుల్ స్టాక్ జావా స్క్రిప్ట్ అంటే నథింగ్ బట్ ఇది టైప్ స్క్రిప్టే ఉంది. ఓకే, సో టైప్ స్క్రిప్ట్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్ జావా స్క్రిప్ట్. కొంతమంది దీనికి అడ్వాన్స్ జావా స్క్రిప్ట్ అంటారు, కొంతమంది టైప్ స్క్రిప్ట్ అంటారు, కానీ అఫీషియల్ నేమ్ టైప్ స్క్రిప్టే ఉంది. ఓకే, అండ్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో కూడా జాబ్స్ ఫ్రెషర్స్కి మీరు ఒకవేళ ఫుల్ స్టాక్ ప్లాన్ చేస్తే ఫుల్ స్టాక్ మనకు పైథాన్ ఉంది, ఫుల్ స్టాక్ జావా ఉంది, ఫుల్ స్టాక్ .NET ఉంది, సిమిలర్గా PHP ఉంది, సేమ్ థింగ్ మనకు ఫుల్ స్టాక్ జావా స్క్రిప్ట్ ఉంది. సో ఫ్రంట్ ఎండ్ అందరికీ సేమ్ ఉంటుంది, జస్ట్ మనకు ఫ్రేమ్వర్క్ ఉన్నాయి కదా, సో యాంగులర్ బదులు రియాక్ట్ ఉంటుంది. ఓకే, అండ్ బ్యాక్ ఎండ్లో మనకు ఎక్స్ప్రెస్ చేయాల్సి వచ్చేస్తుంది. కానీ దాంట్లో మనం ఏదైనా కోడ్ రాస్తున్నాం, అది అడ్వాన్స్ జావా స్క్రిప్ట్. అడ్వాన్స్ జావా స్క్రిప్ట్ నథింగ్ బట్ టైప్ స్క్రిప్ట్. ఓకే, అండ్ ప్రజెంట్ మార్కెట్లో టైప్ స్క్రిప్ట్కి చాలా డిమాండ్స్ ఉన్నాయి. నార్మల్గా మీరు హైదరాబాద్, బెంగళూరు అంటే 1000 ఆఫ్ కంపెనీస్లో ఫ్రెషర్స్కి వాళ్ళు హైర్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఒకవేళ మీరు డెవలప్మెంట్ సైడ్ ప్లాన్ చేస్తున్నారు, ఓకే, ఫుల్ స్టాక్ సైడ్ లేకపోతే జస్ట్ ఫ్రంట్ ఎండ్ కావాలా, లేకపోతే జావా స్క్రిప్ట్ బ్యాక్ ఎండ్ డెవలపర్ కూడా ప్లాన్ చేస్తున్నారంటే బెస్ట్ ఉంది ఇప్పుడు ఈ టైంలో టైప్ స్క్రిప్ట్. ఓకే, ఫస్ట్ అండర్స్టాండ్ చేద్దాం. ఓకే, టైప్ స్క్రిప్ట్ ఏముంది, మనం ఎందుకు నేర్చుకోవాలి అండ్ ఎట్లా నేర్చుకోవాలి అండ్ ఈ కోడ్ ఎట్లా రాయాలి. సో అన్ని టాపిక్స్ ఇప్పుడు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్గా 1 by 1 మనకు డైలీ కొన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ తర్వాత రియాక్ట్ కూడా స్టార్ట్ చేస్తా అండ్ యాంగులర్ కూడా స్టార్ట్ చేస్తా అండ్ వన్ స్టాక్ కూడా స్టార్ట్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఏంది టైప్ స్క్రిప్ట్ అంటే ఏంటి అసలు? సో టైప్ స్క్రిప్ట్ ఏముంది? టైప్ స్క్రిప్ట్ ఈజ్ ఏ ఎన్హాన్స్డ్ వర్జన్ ఆఫ్ జావా స్క్రిప్ట్. మీనింగ్ ఏముంది? ఎగ్జాంపుల్ నేను ఒక రాసిన ఇక్కడ, C++ ఇస్ ద ఎన్హాన్స్డ్ వర్జన్ ఆఫ్ సి లాంగ్వేజ్. అంటే మీనింగ్ ఏముంది దీనికి? సి లాంగ్వేజ్లో ఓకే మనం ఏదైనా రిజల్ట్ అచీవ్ చేయాలా, దానికోసం మనకు ఏదైనా కాన్సెప్ట్స్ కావాలి, దానికోసం మనకు ఏదైనా టాపిక్స్ కావాలి. సో ఆ టాపిక్స్ మనం ఏం చేసినా అంటే C++లో ఇంట్రొడ్యూస్ చేసినాం. ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో సి లాంగ్వేజ్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లేదు మనకు, కానీ C++లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఇట్లానే మనం జావా స్క్రిప్ట్లో ఏదైనా పర్టికులర్ టాస్క్ చేయాలి, ఏదైనా పర్టికులర్ మనం ఒక పర్టికులర్ రిజల్ట్ అచీవ్ చేయాలంటే, ఎక్కడైనా ఈ కోడ్ మనం ఇంప్లిమెంట్ చేయాలా, ఇంటిగ్రేట్ చేయాలంటే, ఏదైనా టూల్స్ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేయాలంటే, ఏదైనా లైబ్రరీస్ యూజ్ చేయాలంటే మనకు ఒక లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఆ లాంగ్వేజ్లో మనం ఏదైనా కోడ్ రాస్తున్నాం. ఓకే, కోడ్ అంటే ఒక టాపిక్ నుంచి మనం ఇంప్లిమెంట్ చేస్తాం. కాన్సెప్ట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉంటాయి మనకు? ఇఫెల్స్ ఉంది, ఇఫెల్స్ ఒక కాన్సెప్ట్ ఉంది, లూప్ ఒక కాన్సెప్ట్ ఉంది, ఫంక్షనాలిటీస్ ఒక కాన్సెప్ట్స్ ఉన్నాయి. సేమ్ థింగ్. ఓకే, మనకు ఇట్లాంటి ఫ్రేమ్వర్క్స్ టూల్స్కి అండ్ ఏదైనా మనం బ్యాక్ ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాం. సో దానికి మనకు ఏదైనా కోడ్ రాయాలంటే ఏదైనా కాన్సెప్ట్ రిక్వైర్డ్ ఉంది. ఆ పర్టికులర్ కాన్సెప్ట్స్ కొన్ని జావా స్క్రిప్ట్లో లేదు. జావా స్క్రిప్ట్లో ఆ పర్టికులర్ ఫంక్షనాలిటీస్ లేవు. జావా స్క్రిప్ట్లో అట్లాంటి మాడ్యూల్స్ లేవు. ఓకే, జావా స్క్రిప్ట్ ఆ పర్టికులర్ టూల్స్ అండ్ ఫ్రేమ్వర్క్స్కి సపోర్ట్ చేయరు. సో ఆ పర్టికులర్ టాపిక్స్ ఉన్నాయి, కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఆ టాపిక్ కాన్సెప్ట్స్ వాళ్ళు ఏం చేశారంటే డెవలపర్స్ ఒక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇంట్రొడ్యూస్ చేసిండ్రు. అండ్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వీళ్ళు ఏం చేసిందంటే జావా స్క్రిప్ట్ వీళ్ళు ఏదైనా నేర్చుకున్నారు, ఆ టాపిక్స్ కూడా ఉంటుంది దీంట్లో, సేమ్ ఎగ్జాక్ట్ టాపిక్స్ ఉంటాయి. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ టాపిక్స్ కొన్ని కొత్త టాపిక్స్ కూడా ఉంది దీంట్లో. ఓకే, సో ఒకవేళ మీకు జావా స్క్రిప్ట్, సార్ నాకు జావా స్క్రిప్ట్ ఆల్రెడీ వస్తే వెల్ అండ్ గుడ్. సార్ నాకు జావా స్క్రిప్ట్ రాదు సార్, ప్రాబ్లం ఏం లేదు, మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, బేసిక్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ పాయింట్ అదే ఉంది, జావా స్క్రిప్ట్ నుంచి మనకు ఏదైనా రిజల్ట్ అచీవ్ చేయాలా, కానీ అది పాసిబుల్ లేదు, అందుకోసమే మనం టైప్ స్క్రిప్ట్ ఇంట్రొడ్యూస్ చేసాం. సో ఇట్ ఈస్ ఎ సూపర్ సెట్ ఆఫ్ ద జావా స్క్రిప్ట్. అంటే జావా స్క్రిప్ట్లో మనం ఏదైనా పర్టికులర్ ఓకే టాపిక్స్ ఉన్నాయి, అన్ని టాపిక్స్ మనకు టైప్ స్క్రిప్ట్లో ఉంటుంది.
నెక్స్ట్ పాయింట్ కూడా అదే ఉంది. టైప్ స్క్రిప్ట్ ఈస్ బిల్డ్ ఆన్ జావా స్క్రిప్ట్. అంటే జావా స్క్రిప్ట్ లో మీరు ఏదైనా ఫండమెంటల్స్ నేర్చుకున్నారు, టోకెన్స్ ఉన్నాయి, మనకు డేటా టైప్స్ ఉన్నాయి, ఓకే, వేరియబుల్స్ ఎట్లా డిఫైన్ చేయాలి, మనం కండిషనల్ స్టేట్మెంట్ ఎట్లా రాయాలి. సో ఇవి అన్ని బేసిక్ ఫండమెంటల్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఓకే, కొన్ని బేసిక్స్ దీంట్లో ఎక్కువ ఉంది, కానీ ఆల్మోస్ట్ ఏదైనా పర్టికులర్ మనకు జావా స్క్రిప్ట్ ఉన్నాయి, అవి అన్ని సేమే ఉంది. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఇది ఎట్లా వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టైప్ స్క్రిప్ట్ ఫైల్ రాస్తున్నాం. సో టైప్ స్క్రిప్ట్ అంటే మనం పైథాన్ రాస్తున్నాం, .py ఫైల్ ఉంటుంది. ఓకే, సేమ్ థింగ్ మనం సి లాంగ్వేజ్ రాస్తున్నాం, .c ఫైల్ ఉంటుంది. సిమిలర్గా మనం టైప్ స్క్రిప్ట్ రాస్తున్నాం, సో దీనికి .ts ఫార్మాట్ ఉంటుంది. ఓకే, సో ఇది డైరెక్ట్ రన్ చేయొచ్చా మనం? కాదు, ఇది జావా స్క్రిప్ట్ త్రూ రన్ అవుతుంది. అంటే ఫస్ట్ ఇది ఏం చేస్తుంది అంటే ఈ పర్టికులర్ టీఎస్ కోడ్ జావా స్క్రిప్ట్ కంపైల్ చేసిన తర్వాత ఒక .js ఫైల్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఈ .js ఫైల్తో మనకు ఫ్రంట్ ఎండ్లో ఎక్కడైనా మనకు రిజల్ట్ డిస్ప్లే చేయాలంటే టెర్మినల్లో, కన్సోల్లో మనం రిజల్ట్ డిస్ప్లే చేయొచ్చు. ఓకే, సో ఇది ఎట్లా వర్క్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అండ్ బెనిఫిట్స్ ఏమున్నాయి దీంట్లో. మనకు ఏదైనా పర్టికులర్ మనం ఫుల్ స్టాక్ అప్లికేషన్ డెవలప్ చేయాలా, ఫ్రంట్ ఎండ్ టూల్స్ అండ్ ఫ్రేమ్వర్క్స్ మనం దాంట్లో నుంచి మనం వర్క్ చేయాలంటే, దాంట్లో ఏదైనా మనం కోడ్ రాయాలా, బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్లో మనం ఫ్రేమ్వర్క్స్లో కోడ్ రాయాలంటే ఇవి అన్నీ మనం ఈజీగా ఇక్కడ మేనేజ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇంకా ఏంటంటే దీంట్లో మనం ఎర్రర్స్ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇది ఒక టైప్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది, టైప్ టు అండ్ స్టాటిక్ టైపింగ్. టైప్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మనకు టైప్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది, ఇంకా ఏంటంటే అన్టైప్ టు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. టైప్ అంటే ఏంటి, మనం అక్కడ డేటా టైప్ మెన్షన్ చేస్తున్నాం. సి లాంగ్వేజ్ ఉంది, C++, మనకు జావా ఉంది, దాంట్లో మనం టైప్ మెన్షన్ చేస్తున్నాం. INT A=10, ఫ్లోట్ B=10.5. ఓకే, ఇట్లానే సేమ్ థింగ్ మనం టైప్ స్క్రిప్ట్ లో కూడా టైప్ మెన్షన్ చేసి కూడా డేటాకు మనం స్టోర్ చేయొచ్చు. అక్కడ మనం రెస్ట్రిక్షన్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఒకవేళ లేకపోతే అన్ని డేటా మనకు కావాలంటే అట్లా కూడా మనం ఇక్కడ అన్ని పర్టికులర్ డేటా టైప్ మనం రెస్ట్రిక్షన్స్ యాడ్ చేయొచ్చు దీంట్లో. ఓకే, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, చాలా పవర్ఫుల్ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఉంది దీంట్లో. ఓకే, సో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి దాంట్లో కోసం కూడా ఒక సపరేట్ వీడియో నేను క్రియేట్ చేస్తాను. ఓకే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ మీద కూడా ఒక సపరేట్ వీడియో నేను క్రియేట్ చేస్తాను. ఒకవేళ మీకు ఆల్రెడీ పైథాన్, జావా, C++ నాలెడ్జ్ ఉంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఓకే, సో మనం ఏదైనా క్లాస్ క్రియేట్ చేయాలా, ఆబ్జెక్ట్స్ మనం రన్ చేయాలంటే, ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేయాలంటే మెథడ్ ఓవర్లోడింగ్ ఉంది, మనకు ఇన్హెరిటెన్స్, ఇట్లాంటి మనకు కాన్సెప్ట్స్ యూజ్ చేయాలంటే అప్పుడు మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ యూజ్ అవుతుంది. ఓకే, అండ్ కోడ్ కూడా మనం ఈజీగా ఇక్కడ మేనేజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ అంటే టాప్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి ఇప్పుడే మెన్షన్ చేసినాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఉంది, అన్ని జావా స్క్రిప్ట్స్ లైబ్రరీస్ ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. జావా స్క్రిప్ట్ నథింగ్ బట్ ద టైప్ స్క్రిప్ట్, ఇది సేమ్ ఉంది. ఓకే, మీరు ఎట్లా అండర్స్టాండ్ చేయొచ్చు అంటే ఇది ఒక అడ్వాన్స్ జావా స్క్రిప్ట్ ఉంది. ఓకే, అన్ని పర్టికులర్ సర్వర్స్లో రన్ అవుతుంది. ఓకే, అట్లా ఏం లేదు నేను జస్ట్ విండోస్లో రన్ చేయొచ్చు, లైనక్స్లో రన్ చేయొచ్చు, అట్లా ఏం లేదు. ఓకే, మీరు డామ్ మ్యానిపులేషన్ కూడా ఈజీగా మనం చేయొచ్చు. ఓకే, కాన్స్ ఏమేమి ఉన్నాయంటే కంపేర్ చేస్తే జావా స్క్రిప్ట్ ఫాస్ట్ ఉంటుంది, టైప్ స్క్రిప్ట్ స్లో ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇది కంపైల్ అవుతుంది, తర్వాత రన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అంటే దీంట్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ ఉంది, కానీ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ లేవు. ఒకవేళ మీరు C++, జావా, పైథాన్ నాలెడ్జ్ ఉంటే దాంట్లో మనం అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ రాయొచ్చు, కానీ ఇక్కడ మనకు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ కాన్సెప్ట్ లేదు. ఓకే, అండ్ కంపల్సరీ మనం టైప్ స్క్రిప్ట్ నుంచి జావా స్క్రిప్ట్ నుంచి మనం రిజల్ట్ డిస్ప్లే చేయాలంటే కంపల్సరీ కంపైలేషన్ స్టెప్స్ మనకు రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, ఇది ఎందుకు డెవలప్ చేసిండు, దానికి యూజ్ ఏముంది, ఆయన ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, సో అదే ఉంది టైప్ స్క్రిప్ట్ డెవలప్మెంట్ ఓవర్ జావా స్క్రిప్ట్. అంటే ఎందుకు డెవలప్ చేసిండు, సో ప్రస్తుతంగా మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నాం, అది జావా స్క్రిప్ట్ జస్ట్ మనం క్లయింట్ సైడ్ దాకానే యూజ్ చేస్తున్నాం. ఓకే, క్లయింట్ సైడ్ నథింగ్ బట్ ఫ్రంట్ ఎండ్ దాకానే, కానీ మనం బ్యాక్ ఎండ్ కూడా మనం డెవలప్ చేయాలి, డేటాబేస్తో ఇంటిగ్రేట్ చేయాలి. మనకు రియాక్ట్, యాంగులర్ లాంటి ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, దాంట్లో కూడా మనం యూజెస్ ఉన్నాయి, దాంట్లో కూడా మనం జావా స్క్రిప్ట్ ఇంప్లిమెంట్ చేయాలి. సో దానికోసం మనకు కొన్ని కాన్సెప్ట్స్ మనం యూజ్ చేయాలి. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ టైప్ స్క్రిప్ట్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిండ్రు. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతంగా జావా స్క్రిప్ట్లో మనం జస్ట్ క్లయింట్ సైడ్లో వర్క్ చేస్తున్నాం, కానీ ఇప్పుడు ఓకే టైప్ స్క్రిప్ట్ నుంచి మనం క్లయింట్ సైడ్, సర్వర్ సైడ్ రెండు కూడా మనం మేనేజ్ చేయొచ్చు. ఓకే, అండ్ లార్జర్ అప్లికేషన్లో కూడా మనకు ఒక స్కేల్ అప్లికేషన్స్ కూడా డెవలప్ చేయాలంటే, APIస్తో వర్క్ చేయాలంటే అన్ని జావా స్క్రిప్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లైబ్రరీస్ ఉన్నాయి, మాడ్యూల్స్ ఉన్నాయి, మనకు ప్యాకేజెస్ ఉన్నాయి, ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, ఇవి అన్నీ మనం టైప్ స్క్రిప్ట్తో హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, అండ్ ఏదైనా రిజల్ట్స్ మనం అప్లై చేయాలంటే అది జావా స్క్రిప్ట్లో పాసిబుల్ కాదు. సో అన్ని పర్టికులర్
ఏమేం గ్యాప్స్ ఉన్నాయి ఇవి టైప్ స్క్రిప్ట్తో ఫిల్ చేశాను. హిస్టరీ ఏముంది ఇది? హిస్టరీ సింపుల్గా ఇది ఎవరు డెవలప్ చేసిన అంటే మైక్రోసాఫ్ట్ డెవలపర్స్ ఉన్నారు. వాళ్ళే ఈ పర్టికులర్ టైప్ స్క్రిప్ట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిండు 2012లో. అండ్ ప్రస్తుతంగా 5th వర్జన్ నడుస్తుంది. అండ్ ఆల్రెడీ నేను ఇక వెబ్సైట్ మెన్షన్ చేసినాను, టైప్ స్క్రిప్ట్ language.org. ఇది అఫీషియల్ వెబ్సైట్ ఉంది. ఎప్పుడైనా మీకు డౌట్ ఉంటే ఏదైనా టాపిక్ మీద సో డీటెయిల్గా ఈ పర్టికులర్ వెబ్సైట్లో డాక్యుమెంటేషన్ ఉంటుంది. సో ఈజీగా మీరు ఇక్కడ నుంచి డాక్యుమెంటేషన్ చదివి ఏదైనా పర్టికులర్ టాపిక్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో ఏముంది, ఇన్స్టాలేషన్ ఎట్లా చేయాలి మనం టైప్ స్క్రిప్ట్ అండ్ ఎట్లా కోడ్ రాయాలి, ఆ టాపిక్ మనం నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ చేస్తున్నాం. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఇంకా ఏంటంటే ఈ వీడియోస్ అన్ని స్టూడెంట్స్కి షేర్ చేయండి. ఒకవేళ ఎవరైనా రియాక్ట్ నేర్చుకుంటున్నారో, యాంగులర్ నేర్చుకుంటున్నారో అందరికీ ఈ వీడియో లేక మన్ స్టాక్ ఉంది, మీన్ స్టాక్ ఉన్నాయి, రియాక్ట్ నేటివ్స్ ఉన్నాయి. సో కంపల్సరీ వాళ్ళకి టైప్ స్క్రిప్ట్ స్ట్రాంగ్గా మనకు, ఎందుకంటే బేసిక్ మనం ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేయాలంటే దాంట్లో మనం ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాం, ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మనకు ప్రాపర్గా స్ట్రాంగ్ పర్టికులర్ నాలెడ్జ్ ఉండాలి. సో ఈ పర్టికులర్ కోర్స్లో మనం ఒక బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ అన్ని టాపిక్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ మనం కవర్ చేస్తున్నాం. అండ్ దీంట్లో మీకు డైలీ ఒక టాస్క్ కూడా అసైన్ చేస్తా. సో ఆ టాస్క్, ఆ ప్రోగ్రామ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ ఎక్కడైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోస్ అందరికీ షేర్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే.